హలో ఎవ్రీవన్, ముందుగా జై భవాని. మేమైతే ఎర్లీ మార్నింగే లేచి రెడీ అయ్యి పీఠంకి అయితే వచ్చేసాము. మేము వెళ్ళేటప్పటికి పీఠం దగ్గర అయితే ఎవ్వరు లేరు. సో ఇంకా మేము అక్కడ కలవ పువ్వులు ఉంటే వాటిని అయితే తీస్తున్నాం అనమాట, ఓపెన్ చేస్తున్నాము. నేనైతే ఫస్ట్ టైం ఆ పింక్ కలవ పువ్వులు చూడడం, అంటే ఈ పీఠంకి వచ్చిన తర్వాతనే చూసాను అనమాట. చాలా బాగా అనిపించింది. నేను ఎప్పుడు టీవీలో అండ్ పిక్చర్స్లో చూడడం తప్ప ఫస్ట్ టైం అనమాట నేను చూడడం. ఓపెన్ చేసి పెట్టాము పూజకి కావాలి అని చెప్పేసి. మమ్మీ నేను ఓపెన్ చేస్తున్నాం అనమాట. చాలా బాగా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్. ఎవరు లేరు, సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా మేము అలా చాలా పీస్ఫుల్గా అనిపించింది. నేను చూసారు కదా ఆడుకుంటున్నాను, నాకు అదంతా చాలా బాగా అనిపించింది. చూసారు కదా కలవ పువ్వులు చూస్తున్నాను. ఇంకా ముందు రోజు అంతా క్లీన్ చేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. చూసారు కదా అలంకరించాము అలా అనమాట. ఇంకా వేరే పీఠంకి అయితే వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని దుర్గామాత టెంపుల్కి అయితే వెళ్ళి ఇంటికి అయితే వచ్చేసాము. నేను వచ్చేటప్పుడు తామరాకు అయితే తెచ్చుకున్నాను అనమాట. కలవ పువ్వు ఇందులోనే ఉంటుందంట. నాకు చాలా విచిత్రంగా అనిపించిన విశేషం ఏంటంటే వాటర్ దీనిపైన అబ్జర్వ్ అవ్వకుండా అలానే ఉండిపోయిద్దంట. అండ్ మనం వాటర్ వేస్తే ముత్యాల్లా అలానే ఉంటాయంట. చాలా బాగా అనిపించింది. నాకు ఇప్పటివరకు తెలియని విషయం. ఈ దసరా సందర్భంగా మాల వేసుకోవడం వల్ల ఈ విషయం అయితే తెలిసింది అమ్మ దయ వల్ల. నిజంగా చాలా బాగా అనిపించింది. నాకు నిజంగా చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది ఈ ఆకుని చూస్తే. సో ఇంటికి తెచ్చుకున్నాను నేను దాచుకుందామని చెప్పేసి. అండ్ నేను తర్వాత ప్రసాదం కింద గులాబ్ జామున్ అయితే చేసుకున్నాము. చాలా బాగా వచ్చినాయి. ఎలా కావాలో రెసిపీ కావాలంటే ముందు వీడియోలో చూసేయండి. బాయ్, దట్స్ ఇట్.